అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, ప్రతి ఒక్కరు ఏది చేసినా లక్ష్మీదేవి డబ్బుల కోసమే. ధనం గురించి ఎవరు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని పాటలు పడినా, కానీ ధనం కొంతమందికే సాధ్యమవుతుంది. కొంతమంది ఎంత కష్టపడినా అలానే ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి అఖండ ధన ప్రాప్తి కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఉన్న వాళ్ళకి కావాలి, లేని వాళ్ళకి కావాలి. ఉన్న వాళ్ళకి మరింత కావాలి, లేని వాళ్ళకి నిజంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బునిచ్చేటువంటి దీని పరిస్థితి కంటే కూడా నాన్న కడుపు నిండినటువంటి వాళ్ళకి, కష్టపడేటువంటి వాళ్ళకి, కాయ కష్టం చేసుకునేటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా వాళ్ళు దేనికోసం కష్టపడుతున్నారో కనీసం ఆ అవసరాలు కూడా తీరినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉండిపోతున్నారు. కష్టపడతాడు, ఆ డబ్బుని ఏదో ఒక విధంగా పోగొట్టుకోవటము, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉన్న వాళ్ళకి ఇంకాస్త ఆశ వేరు, జీవనం గడపడం వేరు, జీవితం గడపడం వేరు కదా. నిజంగా 100 కోట్లు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇంకో 100 కోట్లు సంపాదించాలి, తరాలకి వారనుకుంటాడు. సంస్కారం ఉన్నప్పుడు ఎన్ని తరాలకు సరిపోయే సంపాదించినా కూడా వృధానే. నిజంగా మన కొడుకులు మంచి వాళ్ళైతే మన సంపాదన మీద ఆధారపడరు. వాడు చేతగాని వాడైతే నువ్వు సంపాదించి ఇచ్చినా కూడా దాన్ని నిల్చోబెట్టాడు. అంతే కదా. వాడు వ్యసనపరుడు అయితే ఉన్నది నాశనం చేస్తాడు. మంచివాడు, వాడి స్వబుద్ధి, మంచి తెలివితేటలు ఉన్నాయి, మన ఆస్తి మీద ఆధారపడ్డు, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి మీద ఆధారపడ్డు. కాబట్టి పిల్లలకి వాళ్ళ సంస్కారం ఇవ్వాలి, సంపాదన కాదు. కానీ ఇప్పుడు పిల్లలకి ఇచ్చేంత సంపాదన తీసి పక్కన పెడితే వాళ్ళు పొట్ట పోసుకోవడానికి కూడా సాధ్యం కాని పిల్లలు చాలామంది ఉన్నారు నాన్న. పెద్దవాళ్ళు కొంతమంది నిజాయితీ పనులు ఉంటారు నాన్న. పండ్లు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారంటే నాన్న వాళ్ళు. మొన్న నా పుట్టినరోజు రోజున కూడా అమ్మవారి చీరలు మొత్తం తీసుకొచ్చాం. మన గుళ్ళ అమ్మవారివి, తర్వాత మన ఆంజనేయ స్వామి కూడా ఆక్షన్ ఇచ్చిన శారీస్ మొత్తం కనీసం 70 చీరలు ఉంటే అందరికి పనిచేసి వచ్చాం. ఆ రోజు వెళ్ళి అందరికి ఇచ్చేసి నాకు కూడా అనుకున్నాం కదా, అనుకోకుండా అకేషన్ వచ్చేసింది పుట్టినరోజు. ఆ రోజు ఇస్తే ఇంకా మనకు కూడా మంచిదే కదా అని వెళ్తే అందరికి 70 మందికి దాదాపు చీరలు ఇచ్చేసి వచ్చాం. ఇక్కడ మనతో పాటు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి కాకుండా ఇంకా బయట నిజంగానే బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చీరలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చేసి వచ్చాం. అలా అప్పుడు అనిపించింది నాకు, ఆ గుడిసెలు అవి చూస్తుంటే ఒక ముసలావిడ పండు చీర ఇస్తున్నా, అమ్మ తీసుకోమ్మా అని. ఆవిడ పండ్లు అమ్ముకుంటూ కూర్చొని సన్నగా ఉంది నాన్న. ఆవిడ సన్నగా ఉంది, ఇట్లా వంగిపోయి, ఇట్లా నడుము మొత్తం వంగిపోయి కూర్చొని ఉంది. ఒక కాలు ఇట్లా పెట్టుకొని పండ్లు అమ్ముతుంది, జామ పండు అమ్ముతుంది. అవ్వా ఇది నీకే తీసుకో అంటే, ఇగో ఇవి తీసుకొని పట్టి ఓ పండు చూడండి. నేను అనుకున్నా, అమ్మ ఎంత ఆత్మగౌరవం కదా వాళ్ళకి, ఎంత ఇదో కదా అనుకున్నా నేను. అంటే లేదవ్వా నేను ఇస్తున్నాను, నీకు ఇవ్వాలి, నేను ఇస్తున్నాను, పుట్టినరోజు ఇవాళ ఆశీర్వదించు చాలు అని అన్నా. పుట్టినరోజుగా కానుగా తీసుకో అని చెప్పించింది మళ్ళీ. అంటే అంత కష్టపడే వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధిస్తుంది. చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఎంత ఆత్మవిశ్వాసం చూడండి ఆవిడకి. అంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కడ చురుకనవ్వకూడదు. ఆ వయసులో కూడా కష్టపడి. మొన్న మధ్య ఎక్కడో చూశాను అన్న, ఒక పెద్ద ఆవిడ హోటల్ నడుపుతోంది. 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఏజ్డ్ వాళ్ళే. ఇంకా మన గోదావరి జిల్లాల వైపు వెళ్తే అందరూ పెద్దవాళ్ళే. అటు ఇటు తిరుగుతూనే ఉంది చిన్నపిల్లలాగా ఆవిడ. తిరుగుతుంది, దోశలు వేస్తుంది, ఇడ్లీ వేస్తుంది. ఇడ్లీ ఇప్పటికీ రూపాయి అట ఆవిడ దగ్గర, దోశ ఇప్పటికీ రూపాయి అట ఆవిడ దగ్గర. అంటే చాలా మంది అంత కష్టాన్ని నమ్ముకొని కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళకి కడుపు నింపాలని ఒక ఆతృత ఉంటుంది. అలా కొంతమంది కష్టపడుతూ కూడా డబ్బు లేక, అవసరానికి రాక, ఇబ్బంది పడుతూ, అప్పులు చేస్తూ, అప్పులు తీర్చలేక, అప్పుల మీద అప్పులు పాలవుతూ ఇట్లా నష్టపోయే అంతేనా. అలాంటి వాళ్ళు మరీ ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది. నిజంగా ఆర్థికంగా బాధపడుతుంటే కొంతవరకు సహాయం చేయగలుగుతాం ఎవరైనా మన దగ్గర ఉన్నంత వరకు. కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేసేంత ధనం మన దగ్గర లేదు కదా నాన్న. కాబట్టి అలాంటి ధనాన్ని ఎవరు ఇవ్వాలంటే మహాలక్ష్మీదేవి ఇవ్వాలి. లక్ష్మీదేవి ఇవ్వాలి, అధిపతి అయినటువంటి అమ్మవారే ఇవ్వాలి. అమ్మవారు ప్రతి ఇంట్లో తిష్టేసుకొని కూర్చోవాలి. ప్రతి ఒక్కళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉండాలి. నిజంగా ఒకటి చెప్తానన్న, హాస్పిటల్స్కి రోగులు,
జ్యోతిష్కుల దగ్గరికి భక్తులు ఎవ్వరు వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని నా జీవిత ఇచ్చ. పోలీస్ స్టేషన్కి నేరస్తులు లేకుండా ఉండాలి. ఈ మూడు ఉంటే ప్రపంచం శాంతే కదా నాన్న. అవునా? దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండా పోలీసుల దగ్గర బోరు చేయాల్సిన అవసరం లేదు, లక్ష్మీదేవి ఉంటుంది. రోగాలు ఏవీ లేకుండా సంతోషంగా ఉన్నారంటే రోగాలు తక్కువ వస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి లోటు బాధ ఏదైనా వచ్చినప్పుడల్లా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలాంటి లోటుపాట్లు కూడా లేకుండా అందరూ సంతోషంగా ఉంటే వీళ్ళ ముగ్గురికి పనులు లేవు, హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. పూర్వం అలానే కదా ఉండేది. అంతే ఉండేది. అసలు ఎన్ని ఎక్కడున్నాయి హాస్పిటల్స్ అని తక్కువ. రాను ఇవే పెద్ద వ్యాపారాలుగా మారిపోతాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, చంచలమైనటువంటి లక్ష్మీదేవి అచంచలంగా వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాలనేది మన కోరిక. దానికి లక్ష్మీ అమ్మవారికి నాన్న మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. గోమతి చక్రాలు తెచ్చుకోండి, ఒక 5 తెచ్చుకోండి, ఎక్కువ వద్దు. శుభ్రంగా కడిగి వాటి మీద గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి కుంకుమ తీసుకొని దాంట్లో ఒక 1 రూపీ కాయిన్స్ పెట్టండి, ఒక 5 కాయిన్స్ పెట్టండి. 5 కాయిన్స్ మీద 5 ఈ మన గోమతి చక్రాలు పెట్టేసి కుంకుమ తీసుకొని ప్రతినిత్యం శుక్రవారమే కాదు ప్రతినిత్యం కుంకుమ కొద్దిగా తీసుకొని అమ్మవారి మీద పూజ చేస్తూ రోజుకి ఒక 27 సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి బెల్లము ఏదో నివేదన పెట్టండి. పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, పండు కావచ్చు, పాలు కావచ్చు, మీ ఇష్టం, మీ శక్తి ఉన్నది అమ్మవారికి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి. తప్పనిసరిగా ఇంట్లో 100% లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. ఫస్ట్ కోట్ల రూపాయలు వచ్చి పడతాయని నేను చెప్పను. మనకు ఉండేటువంటి అవసరాలు తీరడానికి కావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం మనం చేకూరటమే కాకుండా అంతో కొంత మూలధనం అంటే బ్యాంకింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా మన దగ్గర దాచిపెట్టుకునేంత లక్ష్మి మన ఇంట్లో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. ఈ మంత్రాన్ని ఒక శుక్రవారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ప్రారంభించండి. అది ఉదయం పూట ప్రారంభించండి. సాయంకాల సమయంలో కూడా ఈ మంత్రాన్ని చదువుకోవడంలో తప్పు లేదు. సాయంకాలం వరకు చదువుకోవాలి. శుక్రవారం అంటే ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉదయం పూటనే పూజ చేసుకోండి చక్కగా అమ్మవారికి. ఉదయం పూట చేసుకొని ఇంట్లో శుక్రవారం అంటే మనం స్పెషల్ ఏదైనా నైవేద్యం చేస్తూ ఉంటాం. ప్రతినిత్యం మాత్రం పాలు పండు ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అవకాశం ఉంటే మనం పాయసం చేస్తాం కదా బియ్యంతో, ఆ బియ్యం పాయసం నైవేద్యం పెట్టండి, చాలా బాగుంటుంది. ఓం గం హ్రీం శ్రీం హ్రీం గం ఓం భూరూప కళాధరాయై నమో నమః. ఈ మంత్రం దీంట్లో గణపతి తత్వం ఉంది, లక్ష్మీ తత్వం ఉంది, వారాహి తత్వం 3 కలిసి వస్తున్నాయి. దీంట్లో 3 రకాల శక్తులు ఉన్నాయి. ఓం గం గణపతి, హ్రీం విశ్వబీజం, శ్రీం లక్ష్మి, అలాగే భూరూప కళాధరాయే నమో నమః వారాహి. ఇన్ని రకాల శక్తులు కలిసి ఉన్నటువంటి మంత్రం ఇది. నిజంగా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగు చేస్తుంది. తప్పనిసరిగా ఈ విధంగా చేయండి అన్న. ఈ మంత్రాన్ని మరలా మంత్రం ఇంకొకసారి ఓం గం హ్రీం శ్రీం హ్రీం గం ఓం భూరూప కళాధరాయై నమో నమః. ఈ మంత్రాన్ని రోజుకి 27 సార్లు చక్కగా కుంకుమతో పూజ చేస్తూ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమను బొట్టు పెట్టుకొని వెళ్ళండి. 100% అనుకున్న కార్య సిద్ధి జరుగుతుంది. ఇంట్లో అఖండ ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. సరే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.